ఉంటారు లైఫ్లో. బహుశా కొంతమంది జీవితంలో భర్త అయ్యి ఉండొచ్చు. నా భర్తను మాత్రం నేను క్షమించే ప్రసక్తే లేదండి, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా భర్త మీద ఈ పగ, కక్ష, ప్రతీకారం కొనసాగుతూనే ఉంటుంది అని కొంతమంది అనొచ్చేమో. వెస్లీ గారు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ నా భార్యను క్షమించనండి అని ఆ కచ్చా కట్టుకుని కూర్చున్న పురుషులు కూడా ఉండుంటారు. వారందరితో చక్కగా ఉంటారు, అందరితో బాగా మాట్లాడరు, కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ స్నేహభావం ఉండదు, ఆ ప్రేమ ఉండదు, ఆమెతో ఆ కలివిడితనం ఉండదు. ఎందుకోసమంటే ఏదో రకమైన ఒక సంఘటనను హృదయంలో పెట్టేసుకుని, ఒక విషయాన్ని మనసులో పెట్టేసుకుని ఆ కక్ష, ప్రతీకారేచ్ఛ తమ క్రియల్లో చూపిస్తూ ఉంటారు. ఐ క్యాన్ ఫర్గివ్ దట్ పర్సన్. నా సహోదరుని క్షమించలేనండి, నా సహోదరుని క్షమించలేనండి, నా ప్రక్క విశ్వాసాన్ని క్షమించలేనండి. రకరకాల పరిస్థితుల్లో కొంతమంది ఉంటాయి. ఒకవేళ వారు తమ తప్పును ఒప్పుకోగలిగితే, తమ యొక్క అపరాధమును ఒప్పుకోగలిగితే నువ్వు క్షమించడానికి సిద్ధంగానే ఉండాలి. క్షమాపణ అనేది మొట్టమొదటిగా క్షమించబడే వ్యక్తికి మేలు చేయడం మాత్రం కాకుండా నీకు కూడా చాలా మేలు చేస్తుంది.